మనకు ఇప్పుడంటే ఈటీవీ, సాక్షి, ఎన్టీవీ, టీవీ5, ఏబిఎన్ ఇలాంటి ఛానల్ ఉన్నాయి గానీ, ఒకప్పుడు మన భారతదేశానికి ఒకే ఒక దిక్కు దూరదర్శన్. సినిమా పాటలైనా, సినిమాలైనా, వార్తలైనా, కామెడీ అయినా ఏదైనా సరే అందులోనే చూడాలి. ఎందుకంటే అప్పటి వరకు మనకున్నది ఒకే ఒక్క ఛానల్ దూరదర్శన్ మాత్రమే. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అందరూ దానికే కనెక్ట్ అయిపోయారు. ఇంకోటేంటంటే దూరదర్శన్ ప్రాంతీయ భాషల్లో కూడా అవైలబుల్ ఉంటుంది. సో కాబట్టి ఎవరికి ఇష్టం వచ్చిన లాంగ్వేజ్‌లో వాళ్ళు చూసేవాళ్ళు. ఇప్పుడు దూరదర్శన్ గురించి టాపిక్ ఎందుకొచ్చిందంటే, రీసెంట్‌గా మన కేంద్ర మంత్రిత్వ శాఖ, ప్రసార మంత్రిత్వ శాఖ ఒక నిర్ణయం తీసుకుంది. అదేంటయ్యా అంటే, దూరదర్శన్ ఛానల్ ఒక లోగో ఏదైతే ఉందో, ఆ లోగోని మార్చాలి అని చెప్పేసి. సరే మారిస్తే మార్చారు, అప్‌డేట్ అవుతున్నారేమో అనుకుందాం. అలా కాదు. ఆ దూరదర్శన్‌కి కలరు, ఆ లోగో కలరు కుంకుమ కలర్‌లో మాత్రమే ఉండాలి. అది కూడా మన బీజేపీ కలర్‌కి దగ్గరలోనే ఉండాలి అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారంట. దీనిపై దూరదర్శన్ మాజీ సీఈఓ జవహర్ స్పందించారు. దూరదర్శన్ అనేది ఒక ప్రసార భారతి కాదయ్యా, ప్రచార భారతి మాత్రమే అది అని స్పందించారు. ఇంకొంచెం ముందుకెళ్తే రీసెంట్‌గా మన దేశంలో చాలా పాపులర్ వందే భారత్ రైళ్లు ఎక్కడ చూసినా లాంచ్ అవుతూ ఉన్నాయి. ఆ వందే భారత్ రైళ్లు కూడా తెలుపు రంగు కలర్‌లో ఉంటాయి. ఆ తెలుపు రంగును కాస్త కూడా అది కూడా మన పార్టీ రంగులేగా మార్చాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉందంట. ముఖ్యంగా బీజేపీ ఆలోచిస్తూ ఉందంట. బీజేపీనే కదా కేంద్ర మంత్రిలో ఉండేది. సో ఎలాగో మనమే రాబోతున్నాం కాబట్టి మనకి ఎటువంటి అడ్డంకులు ఉండవు. ఈ దేశాన్ని కాషాయంలోకి మార్చాలి. ఇది ఎప్పటినుంచో చిరకాల వాంఛ మన పార్టీకి అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారంట. చూడాలి మరి దేశ ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారో, మన ప్రతిపక్షాలు మరి ఎలా రియాక్ట్ అవుతాయో తెలీదు. ఇవన్నీ ఎవరైనా కోర్టులో కేసేస్తే నిలబడతాయా లేదా? ఎందుకంటే మనం చూస్తున్నాం మన ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి వాటికి వైసీపీ ఆ పార్టీ కలర్‌లు వేసుకుంటా ఉంటది. సచివాలయాలకి గానీ, ప్రతిదానికి ఇంక్లూడింగ్ రైతులకిచ్చే పాస్‌బుక్కుల్లో కూడా శ్మశానాలతో సహా ఎక్కడ దేన్ని వదలకుండా వేసుకున్నారు. మరి ఇలాంటివి బీజేపీ చేస్తూ ఉందంటే ఎందుకో జాతీయ స్థాయిలో కొద్దిగా వ్యతిరేకత వస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడూ మనదే రాజ్యమే నడవాలి, మనదే ఉండాలి అని అనుకోవడము ప్రకృతికి విరుద్ధం. అలా జరిగితే ఖచ్చితంగా కోర్టులో ఏవో ఒకటి ఇంటర్ఫియర్ అవుతాయి. అవ్వాలి కూడా. చూడాలి ఏం జరగబోతా ఉందో.